ఆంధ్రా జలాలు తమిళనాడుకి తరలింపు. ఎన్టీఆర్ ఎంజీఆర్ల మైత్రికిదో మచ్చు తునక. విన్నావయ్యా కనకారావు? నువ్వు ఉన్నావు ఎందుకు? అరటిపండి మంటే ఏడుస్తావు, షోడా కొట్టమంటే మొహం మార్చుకుంటావు. మన ఆంధ్రులు నీళ్ళిచ్చారయ్యా పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకి. అసలు నీ ఒంట్లో ఆంధ్ర రక్తం ఉందా? కొనకుండా పేపర్ చదివించాలకి సుత్తి ఏమిటండి? అదేంటి ఖాతాలో రాసుకో. కిల్లి అయిందండి. అయితే ఆయన ఖాతాలో రాసుకో. కిల్లి మీరు తింటే ఖాతా అయిందా? ఏమిటి ఈవేళ దంతికలు చాలా ఫ్రెష్ గా వచ్చినట్టున్నాయి. బాబాయ్ మళ్ళీ దంతికలేండి. మీకు ఏదైనా పని ఉంటే చూసుకోండి బాబు. నాకు వేరే పని ఉందయ్యా, కాస్త ఆలోచించి బ్రాకెట్ నెంబర్ చెబుతాను. రాణు బాబు, ఏం కావాలి మీకు? చాక్లెట్లా అరటిపళ్ళా? అరటిపళ్ళు. కుర్రాన్ని ఏం కావాలని అడుగుతుంటే మధ్యలో అడ్డం పడతావు. ఎవడవే నువ్వు? బాబు, కుర్రాడి చేతిలోదన్నా బలవంతంగా లాక్కుని తినేసే మహానుభావుడు వీరభద్రయ్య గారని నా కొట్టు ఖాతా పెట్టడానికే పుట్టాడు. ఓహో, వీరభద్రయ్య గారంటే ఈయనేనా? ఇది కూతురింట్లో పడి తేరగా మేసేసే మనిషి ఈయనేనమాట. ఏం మాట్లాడేవి? నాకున్న రోజుల్లో ఇలాంటి వాళ్ళకు 100 మందికి పెట్టేవాడిని. ఈ రోజంటే ఏదో మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్ట. వెనకటికి నీలాంటి వాడు ఎవడు ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా అక్కడ కూతురింట్లో పడి మేసేయటం, ఇక్కడ కిట్లో పడి దోచేయటం, ఇదంతా చూస్తుంటే ఇదిగో ఈ రమణబాబు లాంటి వాళ్ళకు కూడా నువ్వంటే అసహ్యం వేసేస్తాను. 4 చాక్లెట్లు ఇవే. అలాగే బాబు. పదండి. ఆహా, ఏం చెప్పారండి ఒక్కొక్క మాట వజ్రాల మూట. అయితే నా ఖాతాకి ఆ వజ్రాల మూట జమేసుకో. అమ్మో, పొరపాటున అన్నాను, ఇంకెప్పుడు అన్ను. మీరే జమైండి బాబు. అమ్మో నా షోడా. ఇదిగో నోటి దగ్గర నీళ్ళు తీసేస్తున్నావు. ఎప్పుడో ఒకప్పుడు నీళ్లు పట్టుకుండా పోతావు. ఇలా షోడాలు బీడీలు డబ్బులు ఇవ్వకుండా తాగేస్తే మన ఇద్దరం కలిసి ఇంకో కిళ్ళి కొట్టు ఎత్తుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ కిళ్ళి కొట్టుకుంటూ నువ్వే వెతుకు. వరే 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 వరే, ఎలా ఉండే పెరటిని ఎలా తీర్చిదిద్దావయ్యా భీమరాజు. అడవిలా ఉండేది చక్కగా తయారు చేశావు. పట్టుదల ఉంటే దేన్నైనా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు బాబు గారు. చూస్తూ ఉండండి, 4 రోజుల్లో ఈ పెరడంతా మొక్కలు పాదులు వేసేస్తాను. ఆ తర్వాత కూరగాయలకు ఖర్చే ఉండదు. ఇదిగోండి నీళ్ళు. మొహం కడుకోవడానికి నీళ్లు కూడా నువ్వు ఎందుకై తీసుకురావటం? నేను తెచ్చుకునేవాడిగా. చెప్పాను కదండి, చేసుకోలేని వాళ్ళకి, ముసలాళ్ళకి, చిన్నపిల్లలకి అన్ని పనులు నేనే చేసి పెడతానని. ఏమా ఆగు, ఆ నీళ్లు ముట్టుకోవడానికి వీల్లేదు. అదేమిటి? ఈ నీళ్లు మేము వాడుకోవడానికి కాకపోతే ఇంకెందుకు? అవి మీ నాన్నగారు లాంటి పెద్దవాళ్ళకి, బుల్లిబాబు లాంటి చిన్నపిల్లలకి. ఏ, నేను వాడుకుంటే తప్పున్నారా? చక్కటి ఒళ్ళుంది, ఒంట్లో శక్తి ఉంది. నీకు కావాల్సిన నీళ్ళు తోడుకోలేవు. నీళ్లు తోడుకునే అలవాటు నాకు లేదు. నాకు మాత్రం అలవాటు ఉందేమిటి? ఏ కష్టమైనా ఏదో ఒక రోజున ఆరంభం కావాలి. ఆ పైన అదే అలవాటు అవుతుంది. చూడు నాన్న ఇతన్ని. అతను చెప్పింది కూడా నిజమే కదమ్మా. అతను చెప్పింది కూడా నిజమే. నువ్వు కూడా చేరి తాళమే. చూడు, నేను ఈ నీళ్ళే తీసుకుంటాను, ఎవరు అడ్డొస్తారో చూద్దాం. నాకు ముష్టి వాళ్ళకి దానం చేయటం అలవాటు. నీకు ఈ నీళ్లు దానం చేశాను అనుకుంటాను, వాడుకో. చిచి, నీ ముష్టి నీళ్లు నాకేం అక్కర్లేదు, నేను తోడుకుంటాను. ఇదో శేఖర్, అటు చూడు, ఆడపిల్ల ఎలా కష్టపడి నీళ్లు తోడుకుంటుందో. నువ్వు ఆడదానికంటే కన్నా కష్టం అనుకుంటే ఈ నీళ్లు వాడుకో. చచ్చా, అవే మాటలే. నేను మగాడిని చలాయ్. ఇందులో నీళ్ళు పోయి. పాస్తా నీళ్ళు నువ్వే తోడుకోబా. తోడుకో. అయ్యో విడ్డూరమా, యువతల పుల్ల అవతల పెట్టని వీళ్ళు అతని మాట విని నీళ్లు తోడుతున్నారు. అంత మురిసిపోవక్కర్లేదు. ఇవాళ వాళ్ళ చేత చేయిస్తున్నాడు పనులు, రేపు నెత్తినెక్కి మనందరి చేత చేయిస్తాడు. అయినా ఇంట్లో పెద్దవాళ్ళకు ఉండాలి బుద్ధి, అడ్డమైన వాళ్ళకి అలసి ఊడేంటి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.